తోటికోడళ్ళు పార్ట్ 2. షణ్ముఖం, శాంతమ్మల రెండవ కోడలు ప్రణవి. తాను అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే తెలుస్తుంది, డబ్బు ఉంటే కేవలం మర్యాద మాత్రమే దొరుకుతుంది. అదే నలుగురితో కలిసిపోయి అందరితో ఆప్యాయంగా ఉంటే ప్రేమాభిమానాలు దొరుకుతాయని. అందుకే డబ్బున్నదన్న అహంకారంతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె తన తోటి కోడలు పరిణీత పట్ల ఇంటిళ్ల పాది చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తూ అలా తటస్థంగా ఉండిపోయింది. సరిగ్గా అదే సమయానికి తన మేనమామ శ్యామ్ విదేశాల నుంచి వచ్చి తన ముద్దుల మేనకోడలు వేరుకాపురం పెట్టిన ఇంట్లో 4 రోజులు ఉన్నాక ఒకరోజు ఇలా అంటున్నాడు. ఏంటి ప్రణవి, నేను వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను, నువ్వు ఇదివరకులా లేవు. అసలు నా మేనకోడలంటే ఎలా ఉండాలి? డబ్బు పారేసి ఏదైనా కాళ్ళ దగ్గరకే తెప్పించుకోవాలి, ఎంతో దర్పంతో ఉండాలి. కానీ నువ్వేంటి ఇలా మారిపోయావు? ఏమా, అబ్బాయి నిన్ను మార్చేశాడా అని అడిగాడు. అప్పుడు ప్రణవి ఇలా బదులిస్తుంది. అలా ఏం లేదు మావయ్య, నాకు చిన్నప్పటినుంచి డబ్బుంటే అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తాయనే తెలుసు. కానీ ఈ ఇంటికి వచ్చాక మా తోటికోడలు లేదు, ఆమె వద్దు పొమ్మన్నా దరిద్రం వెంటపడే జీవితం తనది. కాని ఈ ఇంట్లో నాకు కేవలం మర్యాదనే ఇస్తారు, కాని ఆమెను అందరూ ప్రేమగా చూస్తున్నారు. అందుకే నేను కన్ఫ్యూజన్లో పడిపోయాను మామయ్య అని మామయ్యతో చెప్పుకుంది. అప్పుడు శ్యామ్ ఇలా అంటున్నాడు. ఓసి పిచ్చిదానా, ఎందుకే పిచ్చి పిచ్చిగా కన్ఫ్యూజన్స్తో నీ బుర్ర పాడు చేసుకుంటావు? ఈ ప్రపంచంలో డబ్బు ఉంటే చాలు, ఏదైనా చేయొచ్చు. అసలు డబ్బు చేయించని పనంటూ ఏమీ లేదు. ఆ డబ్బున్నవాడు ప్రేమని నటించినా జరగనిదంటూ ఏమీ లేదు. కావాలంటే నీకు నేను ప్రూవ్ చేయనా అని తన మేనకోడలి చెవిలో ఏదో ప్లాన్ చెప్పాడు. ఆ తరువాత రోజు నుండి ప్రకాష్ బయటకు వెళ్ళిపోయాక ప్రతిరోజు తన అత్తామామలు తోడికోడలు ఉంటున్న ఇంటికి వెళ్ళి కాసేపు ఉండేసి వచ్చేది. ఆ వెళ్ళినప్పుడు కూడా ఎవ్వరితో ఏమీ మాట్లాడకుండా అలా బంధువుల కాసేపు కూర్చొని వచ్చేసేది. ఆ విషయంగా ఒకరోజు అత్తామామలిద్దరూ హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమైనా మన చిన్న కోడల్లో కూడా ఈ మధ్య చాలా మార్పు వచ్చింది కదా శాంత? ఏమోనండి, అదేంటో చిన్న కోడలిలో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది. కానీ అది ఎలాంటి మార్పో అర్థం కావడం లేదు. పైగా కావాలని వేరు కాపురం పెట్టిన పిల్ల మళ్ళీ ఈ మధ్య మన ఇంటికొస్తోంది. చాలా సంతోషం. కానీ ఆ వచ్చింది మన మనిషిలా కలిసిపోవడం మానేసి ఏదో ఇంటికొచ్చిన బంధువులాగా కాసేపు ఇబ్బందిగా కూర్చొని వెళ్ళిపోతోంది. ఏంటో ఆ పిల్ల ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు అంది. ఇంతలో అత్తామామలకి టీ చేసుకుని ట్రేలో తీసుకొస్తున్న పెద్ద కోడలు పరిణీత అత్తగారి మాటకి ఇలా బదిలిస్తుంది. మీరనుకుంటున్నట్టు ఏమీ లేదత్తయ్య, తను పెద్దింటి నుండి వచ్చిన పిల్ల. మనలాంటి మధ్యతరగతి వాళ్ళం ఎలా ప్రవర్తిస్తామనేది తనకు తెలీదు కదా. పైగా వేరుకాపురం పెట్టి తను తప్పు చేశాననే అపరాధ భావన తనలో వచ్చినట్టుంది. అందుకే అలా మౌనంగా ఉంటూ తనలో తానే సతమత పడుతుందనిపిస్తోంది. మెల్లగా తనే కలుస్తుందిలేండి, మీరు ఎక్కువగా ఆలోచించకండి అని సర్ది చెప్పింది. అలా 1 వారం గడిచిన తర్వాత ఒకరోజు ప్రణవి వచ్చి తన తోడికోడలు పరిణీతతో ఇలా అంటుంది. అక్కా, పనులన్నీ అయిపోయాయా? రామ్మా ప్రణవి, పనులు ఎప్పుడూ ఉండేవేలే. ఇంతకీ ఏదైనా చెప్పాలని వచ్చావా? చెప్పమ్మా, పర్వాలేదు అంది. అప్పుడు ప్రణవి సంశయిస్తూ ఇలా అంటుంది. మరేం లేదక్కా, నేను 1 వారం రోజుల పాటు ఒక వ్రతం చేస్తున్నాను. అందుకు వంటలు అవి చేయడానికి పనివాళ్లను పెట్టాననుకో. కానీ నీలాంటి వంట తెలిసిన వాళ్ళు కాస్త వెనక నుండి చూసుకుంటే ఏ లోటు రాకుండా పని పూర్తవుతుందని. రాగలవా అక్కా అని చాలా వినయం నటిస్తూ అడిగింది. అప్పుడు పెద్ద కోడలు పరిణీత తన మంచి మనసుతో ఇలా బదిలిస్తుంది. భలేదానివమ్మా, రాగలవా ఏంటి? రా అక్కా అని చెప్పు. నువ్వెవరు తోడ పుట్టకపోయినా నా చెల్లెలివేగా, అలాగే వస్తాను అని చెప్పడంతో ప్రణవికి తన మామయ్య ఇచ్చిన ప్లాన్ పనిచేస్తుంది అనే ఆనందం కలిగింది. అలా ప్రణవి చెప్పిన రోజు నుండి పెద్ద కోడలు వంటవాళ్లకి సూచనలు ఇవ్వడానికి వెనకాలే ఉండేది. వాళ్లలో ఒక్కొక్కరు సరిగా పనిచేయడం లేదని ఆ పనులు పరిణీతే అందుకోవడం మొదలుపెట్టింది.
అలా వారం రోజులు అన్నకాడికి రోజుకొకరు చొప్పున 3 రోజుల కల్లా మొత్తం వంట వాళ్ళని మాన్పించేసింది చిన్న కోడలు. మొత్తం పెద్ద కోడలతోటే చేయిస్తూ ఆమెనే పని మనిషిని చేశానని తెగ మురిసిపోతుంది ప్రణవి. అది చూసిన శ్యామ్ ఇలా అంటున్నాడు. చూసావా ప్రణవి, ప్రేమ ఉంటేనే కాదు, కొన్నిసార్లు ప్రేమ నటించినా ప్రేమ దొరుకుతుంది. ఇలాంటి ఫ్రీ పని మనిషి కూడా దొరుకుతుంది. ఇక నువ్వు నీ కడుపులో ఉన్న కోపాన్నంతా నవ్వుతూ ఆ పరిణితి మీద చూపిస్తూ నీ ముచ్చట తీర్చుకో. నాకు కాస్త అర్జెంటు పని ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి శ్యామ్ వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత కూడా పెద్ద కోడలు పరిణీత చేత చిన్న కోడలు ఇంటి పనులన్నీ చేయించుకుంటుంది. ఒకరోజు పరిణీత నటిస్తూ ఇలా అంటుంది. నన్ను క్షమించక్క, అనుకోకుండా మొత్తం పనంతా నీ మీదే పడిపోయింది. ఈ వంట వాళ్లతో ఇదే సమస్యక్క. పని ఒప్పుకున్నప్పుడు డబ్బులెంత ఇస్తామో చూస్తారు. మనకన్నా ఎక్కువ ఎవరన్నా ఇస్తామంటే మనల్ని పక్కకు నెట్టేసి పని మధ్యలో వదిలిపోతారు. పోనీలేమ్మా, ఇదేమైనా పెద్ద పనా చెప్పు, మన ఇళ్లలో ఉండేదేగా, అయినా నాకేమీ పని కొత్త కాదుగా అని తన మంచి మనసుని మరోసారి చాటుకుంది. ఇది ఇలా ఉంటే అనుకోకుండా ప్రకాష్ వాళ్ళ ఆఫీసర్ని ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆ విషయం ఆఖరి నిమిషంలో భార్యకు చెప్పాడు. ఆమె కూడా ఇంట్లో జీతం లేని పని మనిషి పరిణీత ఉంది కనుక రమ్మని చెప్పింది. ఆ తర్వాత ప్రణవి మనసులో ఇలా అనుకుంటుంది. ఇప్పుడు చెప్తా మా ఆయన వాళ్ళ ఆఫీసర్ ముందు, ఈయన అక్క కాని అక్కని మా పని మనిషి అని అవమానిస్తే కాని నాకు మనస్సు అంతుండదు. లేదంటే నా మీద చూపించని ప్రేమలు తన మీద చూపించుకునేలా ఇంట్లో అందర్నీ తన నటనతో తన వైపే తిప్పుకుంటుందా, చెప్తా దీని సంగతి అనుకుంది. మధ్యాహ్నానికి ప్రకాష్ తన ఆఫీసర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆయనకి భోజనాలు వడ్డించిన తర్వాత ఆ ఆఫీసర్ ఇలా అడుగుతున్నాడు. ఏంటి ప్రకాష్, మీ ఇంట్లో ఇంత చక్కగా వంట చేసే పని మనిషి ఉందా? ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అని చాలా మామూలుగా పని మనిషే చేసి ఉంటుందనుకుని ఆ మాట అన్నాడు. అది విన్న పరిణీత లోలోపల సంబరపడుతుంది. ఇంతలో ప్రకాష్ ఇలా బదిలిస్తున్నాడు. అబ్బే, వంట మనిషి కాదు సార్, మా ఆవిడకి అసలు వంటే రాదు కనుక మా వదిన వచ్చి వండింది. పాపం తను అమ్మా నాన్న వాళ్ళకి వండి పెట్టి అన్నయ్యని ఆఫీస్కి పంపి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా వైఫ్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ మధ్య ఆమె వండారు ఈ వంటంతా అని తన వదినగారి గురించి గొప్పగా చెప్పడంతో ప్రణవి ముఖం ఆడిపోయింది. అసలు విషయం తెలుసుకున్న ఆఫీసర్ పరిణీతతో ఇలా అంటున్నాడు. క్షమించండమ్మా, నేనేదో మామూలుగా ఈ రోజుల్లో అందరి ఇళ్లలో పనివాళ్లే వంటలు చేస్తారనే సెన్స్లో అనేశాను. రియలీ వెరీ సారీ అమ్మా. అయ్యో భలేవారే సార్, తెలిసి ఎవరూ అనరు కదా, పర్వాలేదులేండి, మొహమాట పడకుండా కడుపు నిండా తినండి అని చాలా తేలికగా ఆయన అన్న మాటని క్షమించేసింది. ఆ తర్వాత ఆఫీసర్ ఇలా తన మాటని కొనసాగిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో కూడా ఫ్యామిలీ బాండేజెస్కి ఇంత వాల్యూ ఇచ్చే మీలాంటి వారు ఉండటం అంటే మీ ఫ్యామిలీ చాలా లక్కీ. అందులోనూ మీలాంటి కో సిస్టర్ దొరకటం మా ప్రకాష్ వైఫ్ అదృష్టం. ఏమంటావు ప్రకాష్? అవును సార్, మా వదిన సహనంలో కానీ, కుటుంబాన్ని ప్రేమించడంలో కానీ, బంధాలకి విలువ ఇవ్వడంలో కానీ ఆమెకు సాటి ఎవ్వరూ ఉండరు అని వదినని పొగుడుతుంటే ప్రణవి కడుపు రగిలిపోయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తాను పరిణీతాన్ని అవమానించాలనుకుంటే ఆమెను విపరీతంగా పొగుడుతూ అంత గౌరవాన్ని ఇవ్వడాన్ని ఆమె సహించలేకపోతుంది. అలా అని ఆ ఉక్రోషాన్ని పైకి కూడా చూపించలేకపోతుంది. ఈ విధంగా ప్రేమను నటించి తన తోడికోడలని అవమానించాలనుకున్న ప్రణవి ప్లాన్ కాస్త బెడిసికొట్టింది. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.